మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతగా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతోంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం ఇప్పుడు. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక జస్ట్ ఈ రాశికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిలో మనం బాగా మంచి గుడ్ న్యూస్గా భావించాల్సిన విషయం ఏంటంటే రవి యొక్క ఉచ్చస్థాన స్థితి సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండబోతుందని మనం చెప్పాలి. ఇంకా ఈ రవి యొక్క సంచారం ఇక్కడ మనకి చూస్తే కనుక 15వ తారీఖు దాకా ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా ఉంటారు ఆయన. సో అద్భుతంగా ఏంటంటే డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రు విజయాన్ని పొందే దానికి చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఇక్కడ అనేకమైన పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాగే బుధుడి యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ చూస్తే అక్కడ అదే 6th హౌస్లో బుధుడు చక్కగా అక్కడ ఆయన రాశ్యాధిపతి 6th హౌస్లో ఉంటాం. అక్కడ రుణరోగ శత్రుస్థానం అనే 6th హౌస్లో రవి ఉచ్చలో ఉండగా బుధుడి యొక్క యుతి, ఈ బుధాదిత్య యోగం డెఫినెట్గా చాలా వరకు కూడా మీ యొక్క బుద్ధి బలంతో అనే సమస్యలను అధిగమించడానికి రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మీ యొక్క సమస్యలని చక్కగా మీరు వాటిని డిఫీట్ చేయడానికి చాలా బాగా ఈ యొక్క కంజంక్షన్ ఉపయోగపడుతుంది. దశమంలో కేతువు యొక్క సంచారం కూడా. బట్ సమ్టైమ్స్ యూ ఫీల్ సమ్ అన్ఫోకస్డ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. కొన్నిసార్లు ఏంటంటే కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ, కాబట్టి హెడ్లెస్ బాడీ దశమ స్థానంలో ఉండటం వల్ల మనకి ప్రయారిటీ తగ్గుతుందనో, లేకపోతే కొన్ని సందర్భాల్లో జాబ్ మీద అన్ఫోకస్డ్గా ఉండటమో, అక్కడ దాకా జాబ్లో మనం చేసిన దానికి ఏమీ ఆశించకపోవటమో, ఇలాంటివి సమ్ సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ 10th హౌస్లో మనకి. అంటే ఇక్కడ 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండటం వారం ప్రారంభంలో ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి నీచ చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అదృష్టం దగ్గర దాకా వచ్చి తప్పిపోయినట్టు ఉంటే ఎలా ఉంటుందో సమ్ సిచ్యువేషన్స్ మీ మైండ్ని అలాగా ఇక్కడ మీ మైండ్లో పరిస్థితులు కొంచెం అలా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ ఈ చంద్రుని యొక్క నీచ స్థితి సంచారం వల్ల రాశిలో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు యొక్క సంచారం ఇన్ జనరల్గా. అలాగే అష్టమ స్థానంలో కూడా గురుడు యొక్క సంచారం నడుస్తుంది. కాబట్టి ఫ్యామిలీ పరంగా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ రీత్యా వచ్చే ఖర్చుల పరంగా కొన్ని యాంగ్జైటీస్, కొంచెం స్ట్రెస్ అండ్ ప్రొఫెషన్ మ్యాటర్స్లో కానీ ఇతర కొన్ని విషయాల్లో కానీ అందరినీ గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్లకుండా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే శుక్ర, శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. తృతీయంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక, అలాగే ఈ రాశికి చంద్రుడి పరాక్రమ స్థానంలో యోగిస్తాడు. ఇటు ఆ రాశి అధిపతి శని ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారం ప్రారంభం చంద్రుడి యొక్క రాశి సంచారం కానీ, వారాంతం చంద్రుడి యొక్క తృతీయ స్థానం సంచారం కానీ కుజ, శని ఇళ్ల మీదగా వెళ్తున్నాయి. ఈ కుజ, శనులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ టైం ఫర్ లవ్ లైఫ్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో చాలా టఫ్ టైంగా నడుస్తూ ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ అండ్ ట్రేడింగ్ వీటి విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులేయటం అనేది మంచిది. అండ్ ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఈ ట్రాన్సిట్లో ఈ కుజశనుల యొక్క యుతి పంచమ స్థానంలో ఉండటం వల్ల సో మన వర్క్ క్వాలిటీ కావచ్చు, వర్క్ అవుట్పుట్ కావచ్చు, మనం ప్రామిస్ చేసిన వర్క్ డెలివరీ కావచ్చు, వీటి విషయాల్లో ఈ కుజుడు శని ఇద్దరు కూడా సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, మార్స్ ఇస్ ద ఫైటింగ్ ప్లానెట్. కుజశనుల యొక్క యుతి పంచమ స్థానంలో అంతా యోగించే తక్కువ ఉంటుంది కాబట్టి బిగ్ ప్రామిస్లు, బిగ్ డెలివరబుల్ ప్రామిస్లు ప్రొఫెషన్లో చేయకుండా ఉండటం మంచిది. అండ్ పిల్లల్ని చూసుకునే విషయంలో కూడా, పిల్లల పరంగా కూడా, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా ఈ కుజశనుల యొక్క యుతి సమ్ హార్ష్నెస్, అంటే ఎప్పుడు లేని కొట్టాను, 2-3 దెబ్బలు ఎక్కువ వేసాను అన్నట్టు మనం చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో ఇలాంటి ఇరిటేటివ్ ప్లానెట్స్, కొంచెం అగ్రెసివ్ ప్లానెట్స్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ ఎక్కడుంటే దాని మీద మన ప్రభావం అక్కడ ఎక్కువ చూపిస్తుంటాం. సో సంతాన స్థానం మీద ఉంది కాబట్టి సో ఇక్కడ క్యారింగ్ ఉమెన్స్ కొంచెం జాగ్రత్తగా చక్కగా రెస్ట్ మీద ఉండటం, పిల్లల్ని చూసుకునే విషయంలో కొంచెం ప్రేమాభిరాగాలు విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోవటం, లవ్ లైఫ్ విషయంలోన ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లో కూడా కుజశనుల యొక్క యుతి జరుగుతున్న విషయాన్ని గుర్తించి మీరు కొంచెం జాగ్రత్తగా వీటి విషయాలు అడుగేయటం మంచిది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువుగారి అష్టమ స్థాన సంచారం చాలా వరకు కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, సంతాన పరంగా ఏంటి, మీరు పెట్టుకున్న ఇంక్రిమెంట్స్, హైక్స్ విషయాల్లో కూడా చాలా వరకు అప్ అండ్ డౌన్స్ మీరు ఫేస్ చేయాల్సి రావటం. సో కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ గురు భగవానుడికి కుజశనుల యొక్క యుతి పంచమ స్థానంలో జరుగుతుంది. ఇష్టదైవారాధన, మీ ఇష్టదైవారాధన ఎంత చేసుకోవటం వల్ల, ఇష్టదైవారాధన బలం పెంచుకోవటం వల్ల, ఆ దైవానికి అభిషేకాలు, ఆ దైవానికి ఆరాధన, దైవ దర్శనాలు, ఇష్టదైవ దర్శనాలు చేసుకోవటం వల్ల పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానాలు ఉన్న కుజశనుల యొక్క యుతి యొక్క దోషం కొంచెం మనకి నివృత్తి అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.